ఇక్కడ చూడండి, అంబేద్కర్ జయంతి జాతీయ సెలవు దినం. సో ఇది ఎంత దారుణంగా రెండో పేరు, ఫస్ట్ పేరు రాయాలి యాక్చువల్గా. సో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 14 సోమవారం రానుంది. సో ఆ రోజున పబ్లిక్ హాలిడేగా ప్రభుత్వం గుర్తించింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించడంతో పాటు సమాజంలో సమానత్వ యుగాన్ని స్థాపించారని, ఆయన సేవలకు గుర్తుగా సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బాబాసాహెబ్ ను భక్తిపూర్వకంగా అనుసరించే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల మనోభావాలను గౌరవించి ఏ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. సో పాలకులేమో, భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పాలకులేమో ఈరోజు ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తూ ఉంటారు, అంబేద్కర్ను గౌరవిస్తూ ఉంటారు. ఈ విధంగా అంబేద్కర్ జయంతి ఏదైతే ఉందో దాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. కానీ ఇంకొక వైపు బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఇక వాళ్ళు మతోన్మాద శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ను అవమానిస్తూ ఉన్నారు. అంబేద్కర్పై అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఒక్కసారి నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలను ఏంది వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు లేదా డైరెక్ట్ నరేంద్ర మోడీ గారి నిర్ణయాలను వ్యతిరేకించే ప్రయత్నం చేయండి. అది చేయరు. అది చేయకుండా వాళ్ళ నిర్ణయాలను కాకుండా వాళ్ళు ఎవరైతే గౌరవిస్తున్నారో ఈ పెద్దలు ఎవరైతే గౌరవిస్తున్నారో వీళ్ళందరూ కూడా గౌరవించే వాళ్ళను కించపరుస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాలి. అంబేద్కర్ పైన ఎన్ని రకాల బండాలు వేయాలో, ఎన్ని రకాల విమర్శలు చేయాలనో అసలు వాళ్ళ స్థాయి కాదు. అసలు అంబేద్కర్ యొక్క కాలు గోటికి కూడా సరిపోయినటువంటి కొంతమంది తుచ్చులు ఈరోజు ఈ విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ జయంతిని కేంద్ర ప్రభుత్వం ఈరోజు జాతీయ సెలవు దినంగా ప్రకటించబోతుందో నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి, గౌరవిస్తూ ఉన్న నిర్ణయాన్ని, అభినందిస్తూ ఉన్న నిర్ణయాన్ని. దయచేసి బీజేపీలో ఉన్న వాళ్ళు దయచేసి ఈ న్యూస్ చూసి బుద్ధి మార్చుకోమని చెప్తా ఉన్నాం.